ప్రెసిడెంట్ ఉన్నారు మధుకర్ యాదవ్ గారు. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా అడుగుదాం. నమస్తే మధుకర్ గారు. నమస్తే అండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ముందుగా సీ న్యూస్ ప్రేక్షకులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి నిమజ్జన శుభాకాంక్షలు. మరి పెద్ద ఎత్తున ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడి నుంచి బయలుదేరుతుండు. మరి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వివిధ శాఖల అధికారులతోటి. ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్ఎండ్బి కానీ, మున్సిపల్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభాయమానంగా ఈ యొక్క శోభాయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరి హుసేన్ సాగరానికి సమయంలోపు రీచ్ కావడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు చూసిరు, మరి నిన్న ప్రత్యేకంగా దర్శనాలు ఆపడం జరిగింది. ఈసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అన్ని సమయానికి జరగాలి కాబట్టి. పిల్లలు మహిళలు వస్తారు, ఆ కర్రలు అక్కడ పడద్దు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం నిన్న దర్శనాలు ఆపడం జరిగింది. ఆ దర్శనాలు ఆపడంతో ఈరోజు అన్ని సమయానికి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క శోభాయాత్ర ఇన్ టైంలో, ఆన్ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. అలాగే ఈసారి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పారు రికార్డ్ స్థాయిలో ఉండే ఆదాయం వచ్చిందని, కరెక్టేనా? అవునండి. ఇప్పుడు వచ్చేదానికంటే కూడా భిన్నంగా జనాలు కూడా ఎక్కువ వచ్చారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఆ సంవత్సరం పెరగడం, ఈ సంవత్సరం లక్షలాదిగా జనం రావడం, పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయకుడిని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మొన్న వీకెండ్లో విపరీతమైన జనం, లక్షలాది మంది దర్శించుకోవడం జరిగింది. నిన్న దర్శనం ఆపినా కూడా భక్తులు అలా వస్తూనే ఉన్నారు. ఎలా అనిపించింది? ఇక అది వాళ్ళకున్న దైవభక్తి. వినాయకుడు అన్ని కారణాల విఘ్నుడు. ఏదైనా చేయాలంటే వినాయక పూజ చేస్తారు కాబట్టి మరి వినాయక చవితి రోజు ఆయన దర్శించుకోవాలని వాళ్ళందరికీ ఉంటుంది. ఆ తాపత్రయంతో పిల్లలు ముఖ్యంగా పెద్ద వినాయకుడు అంటే వాళ్ళకు యాంగ్జైటీ ఉంటుంది. చిల్డ్రన్స్ పేరెంట్స్ని వాళ్ళు తీసుకెళ్ళండి అంటారు. వాళ్ళు రావడం తప్పులేదు, కానీ వాళ్ళ సేఫ్టీ కోసమే నేను దర్శనాలు ఆపడం జరిగింది. అంటే 2 గంటల లోపు నిమజ్జనం పూర్తవుతుందని చెప్తున్నారు కదా, అనుకున్న టైం ప్రకారం అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. మీరు చూసారు, ఇప్పుడు 7 o'clock బయలుదేరినాం. ఖచ్చితంగా ఈ శోభాయాత్ర ఇంకా పెద్ద ఎత్తున క్రౌడ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి అక్కడ క్లియరెన్స్ కూడా ఇవ్వాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఇన్ టైంలో అన్నీ జరుగుతుంది. ఓకే మధుకర్ యాదవ్ గారు. సో చూసాం కదండి, ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్